నెల్లూరు జిల్లా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఎన్నికల సోమవారం నెల్లూరులోని ఎన్జీఓ హోంలో జరిగాయి. నెల్లూరు జిల్లాలో 17 పదవులకు గాను 17 నామినేషన్లు రాగా ఏకగ్రీవంగా జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ ఎన్నిక జరిగింది. అసోసియేషన్ ఎందుకు సందర్భంగా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ సిహెచ్ రాఘవులు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. జిల్లా అధ్యక్షుడిగా బండారుపల్లి వెంకటేశ్వర్లు, సహా అధ్యక్షులుగా ఎన్ ఆంజనేయ వర్మ, జిల్లా కార్యదర్శిగా గాదిరాజు రామకృష్ణ, కార్యనిర్వహణ కార్యదర్శిగా లక్కాకుల పెంచలయ్య, సహా అధ్యక్షులుగా ఎన్ ఆంజనేయ వర్మ, ఉపాధ్యక్షులుగా రాజేందర్ ప్రసాద్, పి కిరణ్ కుమార్, పి సతీష్ బాబు, జనార్దన్ రావు, టి మల్లికార్జునరావు, మహిళా ఉపాధ్యక్షులుగా శ్రీమతి కరుణమ్మ, సంయుక్త కార్యదర్శిగా పి రవికుమార్, ఎన్ గిరిధర్, సిహెచ్ వీర బ్రహ్మేశ్వరరావు, కె సురేష్, ఎన్ రాజేంద్ర, మహిళా సంయుక్త కార్యదర్శిగా పి రమ్య, కోశాధికారిగా విఎంవి ప్రసాద్ రెడ్డిలు ఎన్నికయ్యారు. వీరి చేత ఎన్నికల అధికారి ప్రమాణం చేయించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన జిల్లా కమిటీని శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సహాయ ఎన్నికల అధికారి చిత్తూరు జిల్లా కార్యదర్శి శ్రీ కె రమేష్, ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షకులుగా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీ కె జగదీష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు జిల్లా ఎలక్షన్స్ ఏకగ్రీవంగా జరగడం అయింది. ఈ కార్యక్రమానికి మా ఏపీ ఎన్జీఓ అధ్యక్షులు అల్పర్తి విద్యాసాగర్ గారి ఆజ్ఞ మేరకు ఎలక్షన్ ఆఫీసర్ గా రాఘవులు గారు, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ గా రమేష్ గారు, అబ్జర్వర్ గా నేను రావడం జరిగింది. 17 పోస్టులకు 17 నామినేషన్లు మాత్రమే స్వీకరణ జరిగింది. కాబట్టి ఈ రోజు నుంచి 3 సంవత్సరాలు వీళ్ళ కాల పరిమితి ఉంటుంది. మరి అలాగే గతంలో మాకు వైస్ ప్రెసిడెంట్ గా రాష్ట్రంలో చేసిన వెంకట్ గారిని ఈ రోజు జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకోవటం, అలాగే మరి ఇంతకు ముందు పనిచేసిన కార్యదర్శి రామకృష్ణ గారిని కూడా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకోవటం, వారి కార్యవర్గం మొత్తం కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనందున ఈ రోజున రాష్ట్ర ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ పక్షాన మరొకసారి వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మరి రాష్ట్రంలో ఉన్న డిమాండ్స్ మీద నిత్యం మా రాష్ట్ర నాయకులు విద్యాసాగర్ గారు అటు ప్రభుత్వం దృష్టికి, ప్రభుత్వ అధికారుల దృష్టికి రోజు తీసుకెళ్తూ సెక్రటేరియట్ లో ప్రతి ఆఫీసర్ ని కలవటం జరుగుతుంది. ఆ ధర్మిలానే మొన్న జనవరి నుంచి ఇప్పటి వరకు 16,500 కోట్ల రూపాయలు మాకు రావాల్సిన బకాయిల తాలూకా కూడా జీపీఎఫ్లు అయితేనేమి, ఏపీజీఎల్ అయితేనేమి, అలాగే మన రావాల్సిన డిఏ బకాయిలు కానీ ఉన్నాయి, అన్ని కూడా ఒక్కొక్కటి మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ కూడా వస్తూ ఉన్నాయి. మరి అలాగే మొన్ననే ఆర్టీసీ వాళ్ళకు కూడా రావాల్సిన రాయితీలను కూడా కొంత సాధించటం, మరి నిన్నగాక మొన్న మా మహిళలకి చైల్డ్ కేర్ లీవ్ ను కూడా సాధించడం జరిగింది. ఇలా అలాగే పిఆర్సీ కమిషన్ కూడా త్వరలోనే అపాయింట్ చేసుకోవటం, మరి ఏదైతే మాకు రావాల్సిన ముఖ్యమైన డిమాండ్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం నుంచి సాధించుకుంటామని, మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. అన్ని చోట్ల కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవటం, మరి ఇది ఒక ఉద్యోగుల్లో చైతన్యానికి నాంది కొలుపుతూ ప్రతి ఒక్కరిని కూడా ఉత్తేజపరుస్తూ, మరి ఆ ప్రక్రియలో భాగంగానే మేము ఈ రోజు నెల్లూరు రావటం, మరి మంచి యువతకి ప్రాధాన్యం కల్పిస్తూ ఇక్కడ మంచి కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడం జరిగింది. మరి మీ అందరూ కూడా మీడియా మిత్రులకు, మరి అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన సోదరి మండలందరూ కూడా, వివిధ తాలూకా అధ్యక్ష కార్యదర్శులు అందరికీ కూడా మా విద్యాసాగర్ గారి తరపు నుంచి మరొకసారి రాష్ట్ర కార్యవర్గం తరపు నుంచి ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ నుంచి అందరికి, నెల్లూరు జిల్లాలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లందరికీ కూడా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ నెల్లూరు జిల్లా శాఖ పక్షాన నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా ఎన్నికల ప్రక్రియ పూర్తయి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నా పేరు బండారుపల్లి వెంకటేశ్వరరావు. నేను జిల్లా ప్రెసిడెంట్ ఎన్నికయ్యాను. నెల్లూరు జిల్లా ఉద్యోగస్తులందరికీ మా రాష్ట్ర సంఘం అధ్యక్షుడు కామ్రేడ్ అల్పర్తి విద్యాసాగర్ గారు, డివి రమణ గారి నాయకత్వంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ సమస్యల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించి ఆ సమస్యలు పరిశీలించడంలో రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లాని ముందంజలో నిలుపుతానని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి రాయితీలు కానివ్వండి, బెనిఫిట్స్ కానివ్వండి, ఏవైనా సరే మన రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ విద్యాసాగర్ గారి వల్ల మాత్రమే ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులకు మేలు జరుగుతుందన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి నెల్లూరు జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, రామకృష్ణ నెల్లూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నూతనంగా జరిగిన ఎన్నికలలో ఏపీ ఎన్జీఓ ఎన్నికలలో కార్యదర్శిగా నన్ను
అన్ని తాలూకాలు అధ్యక్ష కార్యదర్శులు మరియు వారి కార్యవర్గ సభ్యులు ఎన్నుకున్నారు. మరి ఇంతటి బృహత్కరమైన ఎన్జిఓ అసోసియేషన్ లో నన్ను కార్యదర్శిగా నా మీద భరోసా ఉంచి నన్ను నిలబెట్టినటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ అలపర్తి విద్యాసాగర్ గారికి, అలాగే ప్రధాన కార్యదర్శి టివి రమణ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నెల్లూరు జిల్లాలో ఎటువంటి ఉద్యోగులు ఎటువంటి సమస్యలైనా కూడా ఎప్పుడు కూడా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ డోర్లు తెరిచే ఉంటాయి 24/7. ఆ సమస్యల మీద పోరాడతామని, ఆ సమస్యలు తీరుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.